ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ టీచర్స్ సండే శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. సెప్టెంబర్ 5న అందరూ టీచర్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. బట్ బీయింగ్ యాజ్ ఎ క్రిస్టియన్స్ టుడే ఈస్ ద టీచర్స్ సండే. మాక్సిమం అన్ని చర్చెస్ లో కూడా టీచర్స్ డే సండేగా ఈరోజు సెలబ్రేట్ చేసుంటారు. బీయింగ్ యాజ్ ఎ టీచర్ నేను కూడా ఈరోజు మరలా ఒకసారి మీ ముందుకొచ్చాను. ఒక కథ ద్వారా ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది నేను వాక్య పూర్వకంగా కొన్ని విధాలుగా నేను వివరించడానికి మీ ముందుకు వచ్చి ఉన్నాను. మనం చూసినట్లయితే నల్ల జాతీయుడైన నెల్సన్ మండేలా తను చాలా పేద స్థితి నుండి వచ్చి తను ఒక గొప్ప వ్యక్తిగా మారిన తరువాత తను ఒక కొటేషన్ రాశాడు. ఏంటంటే education is the most powerful weapon. With that you can change the world. Yes, education is the most powerful weapon. అంటే చదువు, జ్ఞానము అనేది ఒక ఆయుధం కన్నా బలమైనది, శ్రేష్టమైనది, విలువైనది. ఆ యొక్క ఎడ్యుకేషన్ ద్వారా వీ కెన్ చేంజ్ ద వరల్డ్, ఎంటైర్ వరల్డ్. విద్య లేని వారు వింత పశువు అని అన్నారు. చదువు అనేది, జ్ఞానం అనేది, ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. అందుకే తను ఆ మాట రాశాడు. స్టిల్ వీఆర్ రిమెంబరింగ్ ద నెల్సన్ మండేలా. ఎస్, ప్రతి టీచర్, బీయింగ్ యాజ్ ఎ టీచర్, వీఆర్ షేరింగ్ అవర్ నాలెడ్జ్, షేరింగ్ అవర్ విజ్డమ్. దొంగలు వచ్చి మన యొక్క ధనాన్ని, ఆస్తిని, మనకున్న సమస్తాన్ని దొంగిలించొచ్చు, కానీ జ్ఞానం అనేది ఎవ్వరి చేత కూడా అది దొంగిలించబడదు. లేదా మనం ఇప్పుడు ఆహారము, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటే కొద్ది రోజులకు ఆహారం అయిపోతుంది. డబ్బు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే డబ్బులు అయిపోతాయి. బట్టలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే డబ్బులు అయిపోతాయి. అవన్నీ అయిపోతాయి, కానీ ఎడ్యుకేషన్ మనం ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎదుటి వినేవారు జ్ఞానవంతులు అవుతారు. చెప్పే మనము ఇంకా ఇంకా జ్ఞానాన్ని గెయిన్ అవుతా ఉంటూ వస్తాం. ఎస్, ఎడ్యుకేషన్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ఒక టీచర్ని తయారు చేయాలన్నా, ఒక డాక్టర్ని తయారు చేయాలన్నా, ఒక ఇంజనీర్ని తయారు చేయాలన్నా, ప్రతి ఒక్క యొక్క ఉద్యోగంలో మనము చేరాలన్నా వి నీడ్ ఎడ్యుకేషన్. వి నీడ్ ఎడ్యుకేషన్. రీసెంట్ గా నేను ఒక వీడియో క్లిప్పింగ్ చూసినప్పుడు ఒక చిన్న బాబు హోటల్లో పనిచేస్తూ గ్లాసులు కడుక్కుంటున్నాడు. కప్స్, తాగిన కప్స్ అన్ని కడుక్కుంటూ ఉన్నాడు. ఆ యొక్క హోటల్ కి ఒక అతను వచ్చాడు. అతను ఎవరంటే చాలా మంది పేదవారికి సహాయం చేసే వ్యక్తి అన్నమాట. ఆ వ్యక్తి వచ్చి ఈ అబ్బాయిని చూశాడు. ఆ అబ్బాయి ప్రతి ఒక్కరు తాగిన కప్పులు తీసుకొని వచ్చి ఆ అబ్బాయి దగ్గర పెడితే ఆ బాబు వాటన్నిటిని నీట్ గా శుభ్రం చేసి పెడతా ఉన్నాడు. చెమట్లు కారుతున్నాయి, తుడుచుకుంటున్నాడు. ఒక బనియన్‌తో, ఒక ట్రౌజర్‌తో ఉన్నాడు. ఆ అబ్బాయిని చూసి ఈ వ్యక్తికి చాలా జాలనిపించింది. జాలనిపించి ఆ యొక్క హోటల్ యజమాని దగ్గరికెళ్ళి, "ఒక 10 నిమిషాలు పర్మిషన్ ఇస్తే నేను ఆ బాబుతో మాట్లాడతాను" అన్నారు. ఫస్ట్ ఆ యజమాని, హోటల్ యజమాని ఒప్పుకోలేదు. తరువాత ఆ హోటల్ యజమాని ఒప్పుకున్నాక, ఆ బాబును తీసుకెళ్ళి కొద్ది దూరంలో కూర్చోబెట్టుకొని ఆ హోటల్ దగ్గరే ఇతనెళ్ళి ఒక టీ కొనుక్కొనొచ్చి ఆ బాబుకు తాగిస్తూ, "నువ్వు తాగు నైనా, నీతో మాట్లాడాలి." సరే అని చెప్పి, "చెప్పండి అంకుల్" అనంటే అతనడిగారు, "నువ్వెందుకు ఈ హోటల్‌లో పని చేస్తున్నావు?" అంటే, "నా మమ్మీ, డ్యాడీ లేరు. నేను బ్రతకాలంటే నాకు ఫుడ్ కావాలా. కాబట్టి నాకెవ్వరు పనియ్యడం లేదు. నేను చదువుకోలేను. ఈ హోటల్‌లో పని చేస్తే ఆ హోటల్ యజమాని నాకు కొంత డబ్బిస్తున్నాడు. దాంతో నేను కొనుక్కొని తింటున్నాను" అనన్నా. "నీకు స్కూల్‌కెళ్ళాలని లేదా?" "వెళ్ళాలని ఉంది అంకుల్. కానీ నేను ఫీజులు కట్టుకోలేను. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్‌లో ఎళ్లి చదవాలన్నా నాకు మంచి బట్టలు లేవు. నేను వేసుకోవడానికి బట్టలు లేవు.
నాకు ఉండడానికి ఇల్లు లేదు. ఇదే హోటల్‌లో పని చేసుకుంటున్నాను. ఈ హోటల్‌లోనే ఒక మూలకు పడుకుంటున్నాను. అనంటే ఆ యొక్క వ్యక్తి ఎవరైతే సహాయం చేయాలని వచ్చిన వ్యక్తి ఆ బాబుని అడిగాడు. "నేను నిన్ను తీసుకెళ్ళి చదివిస్తాను. నువ్వు చదువుకుంటావా?" అంటే, "చదువుకుంటాను అంకల్. నాకు చదవాలని ఆశ. కానీ నా పరిస్థితులు బాలేవు." చిన్న బాబు. ఓకే. ఒకవేళ నేను నిన్ను చదివించి నిన్ను పెద్దవాడిగా చేస్తే వాట్ యూ వాంటెడ్ టు బికమ్ ఇన్ ద ఫ్యూచర్ అని అడిగాడు. నువ్వేమవుతావు పెద్దగయ్యాక? డాక్టర్ అవుతావా? ఇంజినీర్ అవుతావా? ఏమవుతావు అంటే, ఆ బాబు చెప్పిన మాట ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్. నేనొక టీచర్‌ని అవుతానన్నాడు. ఎందుకు? డాక్టర్ అవ్వచ్చు కదా! కలెక్టర్ అవ్వచ్చు కదా! నో. వీళ్ళందరిని తయారు చేసేది ఒక టీచర్ మాత్రమే. సో, ఐ వాంట్ బికమ్ యాస్ ఎ టీచర్ అని అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తికి చాలా సంతోషం అనిపించి, ఆ యజమాని దగ్గరికెళ్ళి, "సార్ నేను ఈ బాబుని తీసుకెళ్ళి చదివించుకుంటాను" అని చెప్పి తీసుకొనెళ్ళి, చదివించి ఒక టీచర్‌గా ఆ అబ్బాయిని తయారు చేశాడు. యెస్. లేదంటే ఆ అబ్బాయి అదే హోటల్‌లో ఈ మురికి పనులు చేస్తూ, గ్లాసులు కడుక్కుంటూ వాడి లైఫ్ ఏమైపోయేదో. But now he became a teacher. He is teaching to many students and he is able to change their lives. Yes, being as a teacher. బైబిల్‌లో యేసుప్రభు కూడా ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఒక టీచర్‌గా ఉన్నాడు. ఎలా టీచ్ చేయాలో కూడా ఆయన నేర్పిస్తూ ఉంటాడు. శిష్యులను ఎప్పుడు కూర్చోబెట్టుకొని మీరిలా చేయండి, మీరిలా చేయండి. మీరు సత్యములో ఇలా ఉండాలా, మీరు చేసేది తప్పు, మీరు చేసేది ఒప్పు అని ఆయన ఎప్పుడు టీచ్ చేస్తూనే వెళ్ళిపోయాడు. ఎన్నో ఉపమానాలు, ఎన్నో పారబుల్ స్టోరీస్ ద్వారా శిష్యులకి అర్థవంతంగా వారిని నడిపించుకుంటూ వెళ్ళాడు. ఒక కొండ మీద ప్రసంగము. యేసుప్రభు కూర్చున్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ధన్యతల గురించి చెబుతూ వచ్చాడు. వివరిస్తూ వచ్చాడు. టీచింగ్ చేశాడు. అవర్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద బెస్ట్ టీచర్. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఈ మాట మన యొక్క భారతదేశంలో ప్రతి ఒక్కరు మనము ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి గుర్తు చేసుకునే మహాత్మా గాంధీజీ ఆయన బైబిల్ చదువుతున్నప్పుడు ఈ మాటను చదివాడు ఆయన. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఆ టీచింగ్ ఆ గాంధీ మహాత్ముడికి నచ్చింది. అవును. సాత్వికంగా పోతే మనం లోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే కొనుక్కోవడం కాదండి. ఎవ్రీబడీ కెన్ టర్న్. సత్యములో నడుస్తారు. ఆ మాట విని ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించి బ్రిటిషర్స్ నుండి ఫ్రీడమ్‌ని తీసుకొనొచ్చాడు. స్టిల్ వి ఆర్ రీడింగ్ అబౌట్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ మహాత్మా గాంధీ. మనం చదువుతున్నాం ఆయన గురించి. యెస్. జీసస్ క్రైస్ట్ ఈస్ ద బెస్ట్ టీచర్. ఈ యొక్క సహాయం చేసే వ్యక్తి వచ్చి ఆ బాబుని తీసుకెళ్ళి తను నువ్వేమి కావాలన్నప్పుడు ఆ బాబు ఏది చెప్పలేదు. నేను పోలీస్ అవుతానండి, నేను కలెక్టర్ అవుతానండి, నేను మినిస్టర్ అవుతానండి, నేను ప్రైమ్ మినిస్టర్ అవుతా, ప్రెసిడెంట్ అవుతా. నో, హి డిడ్ంట్ సే ఎనీథింగ్. జస్ట్ హి సెడ్ దట్ ఐ వాంటెడ్ టు బికమ్ యాస్ ఎ టీచర్. ద టీచర్ కెన్ చేంజ్ ఎంటైర్ ద వరల్డ్. యెస్. ఎంత ప్రైమ్ మినిస్టర్ స్టేజ్‌లో ఉన్నా, ఆ ప్రైమ్ మినిస్టర్ చదువుకున్న గురువు తన దగ్గరకొచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కారం చేస్తాడు. యెస్. అంతటి ధన్యత కలిగిన టీచర్స్ అయిన మనము, మీరు, మనము పిల్లల్ని ఎలా మనం నడిపిస్తున్నాం? సత్యములో నడిపిస్తున్నామా? నెల్సన్ మండేలా చెప్పినట్లుగా, "ద ఎడ్యుకేషన్ ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్. విత్ థట్ యూ కెన్ చేంజ్ ద వరల్డ్." మనం నేర్పించాలి. బీయింగ్ యాస్ ఎ క్రిస్టియన్, వి నో వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ రాంగ్. వి షుడ్ టీచ్. మనం ఎప్పుడూ వివరించాలి. బైబిల్‌లో చూసినట్లయితే సమూయేలు ఆయన బాలుడుగా ఉన్నప్పుడే తల్లి ఏలి అనే ఒక దైవజనుని దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయినప్పటి నుండి ఈ యొక్క సమూయేలు, బాలుడైన సమూయేలు ఏలీ కాళ్ళ దగ్గర, పాదముల దగ్గర కూర్చొని, గురువు దగ్గర కూర్చొని సత్యాన్ని అనుసరించడం నేర్చుకున్నాడు. మంచి మార్గంలో నడవడం నేర్చుకున్నాడు. గురువు గారు ఏం చెప్తే, ఏలీ దైవజనుడు ఏది చెప్తే సమూయేలు అలాగే నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఒకరోజు గురువు గారికి పరిచర్యలు చేసిన తరువాత అలసిపోయి నిద్రపోతున్నప్పుడు సమూయేలు, సమూయేలు అని దేవుడు పిలుస్తాడు. కానీ సమూయేలు చిన్న బాలుడు. అయ్యో నా యజమాని, నా దైవజనుడు, నా గురువు గారు పిలుస్తున్నారు, ఏలి గారు నన్ను పిలుస్తున్నారని పరిగెత్తుకొని వచ్చి, అయ్యా నువ్వు నన్ను పిలిచావా అనంటే, లేదు నాయనా నేను నిన్ను పిలిచలేదు, నువ్వు పోయి పడుకో. మరలా రెండోసారి దేవుడు పిలుస్తున్నాడు, సమూయేలు, సమూయేలు. మరలా పరిగెత్తుకొని వెళ్ళాడు గురువుగారి దగ్గరికి. నో, నేను నిన్ను పిలిచలా, యూ కెన్ గో అండ్ స్లీప్. మరలా దేవుడు పిలుస్తున్నాడు. అప్పుడు ఏలీకి అర్థమైంది, ఇతన్ని పిలిచేదెవరు? దేవుడు. దేవుడు సమూయేలుతో మాట్లాడాలనుకుంటున్నాడు. వయసును దేవుడు చూడడం లేదు. ఆ కుమారుడు నేను నడిపించే మార్గంలో నడవడం దేవుడు చూసి మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్పి సమూయేల్ని పిలిచి అన్నాడు, నాయనా మరలా నీకు స్వరం వినపడితే చిత్తము నాయనా, నీ దాసుడు ఆలకించుచున్నాడని చెప్పు. మరలా వెళ్ళాడు, పడుకున్నాడు. మరలా సమూయేలు, సమూయేలు అని పిలిచాడు. వెంటనే ఆ దైవజనుడు చెప్పినట్లుగా, తన గురువు గారు చెప్పినట్లు, చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు అన్నప్పుడు దేవుడు స్పష్టముగా సమూయేలుతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడడానికి కారణం సమూయేలు నడిచే ఆ మార్గము. గురువు అయిన దైవజనుడు, ఆ యొక్క టీచర్ నేర్పించే మార్గములో ఒబే అవుతూ, విధేయత చూపుతూ, వినయముతో నడుస్తున్నాడు కాబట్టి దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ఏలీ కుమారులు ఉన్నారు, దేవుడు వారితో మాట్లాడలేదు. చిన్నప్పటి నుండి తన తండ్రిని చూస్తూ పెరిగారు, కానీ వారు దేవుడి మార్గంని అనుసరించలేదు. కానీ సమూయేలు వృద్ధుడైన తన యొక్క గురువును చూస్తూ ఈ చిన్న బాలుడు పెరిగాడు. ఆయన మార్గంలో నడిచాడు కాబట్టి ఆయనతో దేవుడు మాట్లాడాడు. ఒక ప్రవక్తగా అభిషేకించాడు. దావీదు రాజుని తైలముతో అభిషేకించిన గొప్ప దైవజనుడిగా, ప్రవక్తగా మనం సమూయేలుని చూస్తున్నాం. ఎస్, వాట్ ఎవర్ ద టీచర్స్ ఆర్ టీచింగ్, ఇఫ్ వి ఒబే, ఆ టీచర్స్ చెప్పిన ప్రతి బోధన పిల్లలు అనుసరించి నడుస్తే వారి లైఫ్ లో వారు ఎప్పుడు గొప్పగా దేవుడు ఎదిగేలా చేస్తాడు. ఆ సమూయేలు ఒక పెద్ద ప్రవక్తగా మారిపోయాడు. ప్రవక్తగా మారిపోయాడు. ఏలీ కుమారులు మారలేదు. వై? బికాస్ దే హ్యావెంట్ ఫాలో ఏలీ. ఏలీని వారు ఫాలో అవ్వలేదు. తన తండ్రిని వారు ఫాలో అవ్వకపోవడం వల్ల దేవుడు వారితో మాట్లాడలా. వారు గొప్పగా ఎదిగినట్లు బైబిల్లో లేదు. ఎస్, బీయింగ్ యాజ్ ఎ టీచర్స్, మనం కూడా మంచి మార్గములో పిల్లల్ని మనము నడిపించుకుంటూ వెళ్ళాలి. ఇది మనకు దేవుడిచ్చిన ఒక ప్రధాన పరిచర్య. ఏముందండి, టీచర్సే కదా, ఏదో మనం వీఆర్ గోయింగ్ వర్కింగ్, వీఆర్ ఎర్నింగ్ మనీ. నో, మనీ ఈస్ నాట్ అన్ ఇంపార్టెంట్, బట్ ద థింగ్ వీ షుడ్ షేర్ అవర్ నాలెడ్జ్ టు ద చిల్డ్రన్, టు ద స్టూడెంట్స్. We should bring them in right path. We should teach them what is right, what is wrong. అందుకే నేను ముందు ఒకసారి వాక్యంలో చెప్పినప్పుడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగి ఓడు. నేర్పడం, హూ కెన్ టీచ్? పేరెంట్స్ అండ్ ద టీచర్స్. అండ్ ఆల్సో ద మెయిన్, వి నీడ్ గాడ్స్ గైడెన్స్, గాడ్స్ టీచింగ్. దేవుడు చూపించిన, నేర్పించిన మార్గములో మనము నడిచినప్పుడు మనము ఎంచుకున్న ఉద్యోగానికి మనము న్యాయం చేసిన వారు. అన్ని విధాలుగా మనం ఎలా తీసుకురావాలంటే పిల్లల్ని ఒక రైట్ పాత్ లోకి తీసుకురావాలి. ఎడ్యుకేషన్ అనేది ఎవ్వరూ దొంగలించలేనిది. మనం ఎంత షేర్ చేస్తామో అంతకు డబల్ మనం నేర్చుకుంటూ ఉంటాం.
అంతకు డబుల్‌గా మనం నేర్చుకుంటూ ఉంటాం. నేను ఓఎం ఆర్గనైజేషన్ అనే ఒక పెద్ద సంస్థలో నేను పనిచేశాను. ఐ డిడ్ మై కోర్స్, బైబిల్ కోర్స్. ఐ డిడ్ మై బీమిన్, బ్యాచిలర్ ఆఫ్ మినిస్ట్రీ ఇన్ ఓఎం ఆర్గనైజేషన్. ద ఫౌండర్ ఆఫ్ ద ఓఎం ఆర్గనైజేషన్, హి ఈస్ ద జార్జ్ వెర్వర్. ఆయన చెప్పే మాట ఏంటంటే, ఐఎమ్ ఆల్వేస్ ద లెర్నర్, స్టిల్ ఐఎమ్ లెర్నింగ్, ఐ విల్ లెర్న్ ఆల్వేస్. ఎస్, దేవుడు టీచర్ మనం. మనం ఎప్పుడు నేర్చుకునే వారమే. నేర్చుకుంటాను, నేర్చుకుంటూనే ఉంటాను. ఎప్పుడు మన నాలెడ్జ్‌ని ఇతరులకు పంచుతూ వచ్చినప్పుడు, దేవుని యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ మనం ఫాలో అవుతూ వచ్చినప్పుడు, మనము నేర్చుకుంటూనే ఉంటాం. నేర్పిస్తూనే ఉంటాం. నేర్పిస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లాస్‌లోకి ఒక సబ్జెక్ట్ టీచర్‌గా వెళ్ళినప్పుడు ఫస్ట్ లెసన్ ఒక టాపిక్, సెకండ్ లెసన్ ఒక టాపిక్, థర్డ్ లెసన్ ఒక టాపిక్ అంటిల్ 10 ఆర్ 15 లెసన్స్ విల్ బి హావింగ్ డిఫరెంట్ 15 టాపిక్స్. అందులో నుండి మనం ఎంత నేర్చుకోవట్లేదు. పిల్లలకి నేర్పిస్తున్నాము. ఎట్ ద సేమ్ టైమ్ వి ఆర్ ఆల్సో లెర్నింగ్. వి ఆర్ లెర్నర్స్. అవర్ గాడ్ ఈస్ ఎ టీచర్. సో బీయింగ్ యాస్ ఎ టీచర్స్ వి ఆర్ సెలబ్రేటింగ్ టీచర్స్ సండే. మరి మన బాధ్యత ఏంటి? దేవుడు మనకు గొప్ప పరిచర్యను, పిల్లల మధ్య పరిచర్య అనేది మన భుజముల మీద పెట్టాడు. ఆర్ వి డూయింగ్ కరెక్ట్ వే? ఆర్ వి ట్రైయింగ్ అవర్ బెస్ట్ టు బ్రింగ్ ద చిల్డ్రన్ ఇంటు ద రైట్ పాత్? దేవుడు అదే ఎదురు చూస్తాడు. మనం నేర్పించాలి. టీచర్స్, టీచర్ కెన్ హ్యావ్ ఆల్ అథారిటీస్. కొన్ని మంది పేరెంట్స్ చెప్తారు, మీరేం చేస్తారో మాకు తెలియదండి, బట్ మా వారు, మా పిల్లలు బాగుండాల లైఫ్‌లో. ద అథారిటీ ద పేరెంట్స్ ఆర్ గివింగ్ టు ద టీచర్. ప్రతీది టీచర్ చేతిలోనే ఉంటుంది. ఒకరు దొంగ అవ్వాలన్నా, ఒకరు మంచి అవ్వాలన్నా, ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక కలెక్టర్ అవ్వాలన్నా టీచర్ చేతిలో. కాబట్టి దేవుడు మనకిచ్చిన పనిని నమ్మకంగా పిల్లల మధ్యలో ఆ యొక్క బాధ్యతను జరిగిస్తూ దేవుని చేత ఆశీర్వదింపబడేలాగా మనల్ని మనము సిద్ధము చేసుకుందాం. అగైన్ ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ వన్ వర్డ్. ఎడ్యుకేషన్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. విత్ దట్ యూ కెన్ చేంజ్ ద ఎంటైర్ ద వరల్డ్. అందుకే దేవుని యొక్క వాక్యం ఒక మాట చెప్తుంది ఏంటంటే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. ఒకటే మాట. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. జ్ఞానము. జ్ఞానం ఎలా వస్తుంది? చదివితే ఎడ్యుకేషన్ తో జ్ఞానం అనేది మనకు వస్తుంది. అది ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విద్యకు సాటి అనేది ఏది లేదు. కాబట్టి ఈ యొక్క ఎడ్యుకేషన్ ని 10 మందికి పంచుతూ, మనము దేవుడు మనకు యేసయ్య టీచర్ అయి ఉన్నాడు. ఆయన ఇన్‌స్ట్రక్షన్స్ లో మనము నడుస్తూ ముందుకు వెళ్తూ, మనం మన ఎదుట మన భుజముల మీద దేవుడు మనకిచ్చిన భారాన్ని నమ్మకంగా నెరవేర్చుతూ, దేవుని చేత ఆశీర్వదింపబడేలాగా ముందుకు వెళ్ళినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. ఎస్, నెల్సన్ మండేలా నా తండ్రి తను చెప్పిన మాట, ఎడ్యుకేషన్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ఎస్ లార్డ్. అవును ప్రభా. ఆ యొక్క గొప్ప బాధ్యతను మా భుజముల మీద పెట్టారు. మా ముందున్న స్టూడెంట్స్ కి మేము నాయన బాధ్యతతో, భారముతో ఇది మా పని అని వారికి వివరించి, వారిని మంచి జ్ఞానముతో వారిని మేము ముందుకు నడిపించేలాగున సహాయం చేయండి. అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ అవర్ గ్రేట్ టీచర్. వి మస్ట్ ఒబే టు యువర్ ఇన్‌స్ట్రక్షన్స్. మేము ఎప్పుడైతే నీ ఇన్‌స్ట్రక్షన్స్ లో నడుస్తామో, మేము మాకు ముందున్న పిల్లల్ని మేము మంచి యొక్క మార్గంలో నడిపించగలము. కాబట్టి కృప దయచేయండి. సహాయం చేయండి. ఒక టీచర్ ప్రతి ఒక్కరిని తయారు చేయగలరు. కాబట్టి ఆ బాధ్యతను, ఆ భారాన్ని మాకిచ్చారు. పిల్లల మధ్య చేయించిన పరిచర్యను మాకిచ్చారు. దాన్ని నమ్మకంగా కొనసాగించినట్లుగా మీరే కృపను దయచేసి మీరు మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించిన గాక. ఆమె